ఈరోజే ఎంతో శక్తివంతమైన భీష్మ ఏకాదశి. సింహరాశి వారికి నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది. కాళ్ళు దన్నిన వారే కాళ్ళు మొక్కుతారు. మీకు 100% ఇలానే జరగబోతుంది. అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9515466718. సింహరాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసేవారు ఏదైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి. అలానే ఇక ఈ సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు. అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. అలానే మీ కుటుంబ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీకు గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల ద్వారా మీరు మంచిగా గౌరవాన్ని సంపాదించుకుంటారు. అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఏది చెప్పినా సరే వారు కాదు అనడం, మీరు చెప్పిన పనిని వారు కాదు అనడం, మీరు చెప్పింది చేస్తే నిమిష్ట ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలా వివిధ విధాలుగా మీ కుటుంబ సభ్యులు మీకు రెస్పెక్ట్ ఇవ్వనట్లయితే కనుక ఇప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా పొందుతారు. మీకంటూ ప్రత్యేకమైన విలువలను కూడా మీరు సంపాదించుకోబోతూ ఉన్నారు. ఇక మీ ప్రేమ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక ప్రేమ జీవిత పరంగా అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రేమ సంబంధ సమస్యల గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రేమ సమస్యల గురించి మీకు అంతా కూడా బాగుంటుంది. మీరు ప్రేమించిన వారితో కూడా సంతోషంగానే ఉండగలుగుతారు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవాలి. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయనే చెప్పాలి. మీరు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు, అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరమైపోతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఆనందంగా అయితే ఉండగలుగుతారు. మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా వారు మీకు సపోర్ట్గా ఉంటారనే చెప్పుకోవాలి. ఇక మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి, అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన మీరు చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు. బిజినెస్ పరంగా ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే
వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. ప్రయాణాలు కూడా సింహరాశి జాతకులకు అధికంగా చేసే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది. అంటే వ్యాపారాల పని మీద కావండి, లేకపోతే ఏదన్నా వివిధ కారణాల వల్ల ప్రయాణాలు అనేవి చేయబోతూ ఉన్నారు. కాబట్టి ప్రయాణాల గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి. ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి. కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పాలి. అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్ననుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ బంధువులతో కానీ, మీ స్నేహితులతో కానీ, లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా దూరమైపోతాయి. మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ సింహరాశికి చెందినవారు మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. సింహం ఈ రాశి చక్రంలో 5వది. అరణ్య పర్వత శిఖరము నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది. అందువల్ల ఈ రాశివారు పర్వత ప్రాంతం తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశివారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ సింహరాశి నుండి జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా కలదు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. ఇలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువగా వీరికి ఆత్మాభిమానం కలిగి ఉంటారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. సింహరాశి వారికి స్వభావాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఏనాడు ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా సరే వీళ్ళు నిరాశ చెందరు. ఎప్పుడూ కూడా విజయ పదనాడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సింహరాశి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.